హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ అదితి రావు అండ్ సిద్ధార్థ్ మధ్య ప్రేమాయణం ఎప్పటి నుంచో కొనసాగుతున్న విషయం మనందరికి తెలిసిందే. వీళ్ళు చాలా సార్లు మీడియా ముందు అయితే చిక్కడం జరిగింది. వీరిద్దరూ ఫారెన్ లో ఉన్నప్పుడు కానీ, అదే విధంగా ఎక్కడైనా ఒకేషన్లకు వెళ్తున్నప్పుడు కానీ వీళ్ళు మీడియా కంటే అయితే కనపడడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అయితే సంథింగ్ అంటూ అయితే చాలా వీడియోస్ అయితే వచ్చాయి. ఆ తర్వాత మన సిద్ధార్థ్ కనుక చూసుకుంటే తను బాయ్స్ సినిమా నుంచి ప్రారంభించి ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆ తర్వాత బొమ్మరిల్లు, ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా వరకు మంచి మంచి హిట్లను ఇచ్చి సిద్ధార్థ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు. అదే విధంగా ఇటు అదితి రావును కనుక చూసుకుంటే మన నటుడు సుధీర్ బాబు హీరోగా చేసినటువంటి సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి రావు ఆ తర్వాత మహాసముద్రం అనే సినిమాలో శర్వానంద్ అండ్ సిద్ధార్థ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. సో ఇదే సినిమా చేస్తున్న సమయంలో హీరో సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ అదితి రావుకు మధ్య ప్రేమ చిగురించింది. అదే విధంగా వీరిద్దరికి ఈ మధ్యనే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కావడం జరిగింది. సో ఈ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అదితి రావు అయితే తన ట్విట్టర్ ఖాతాలోకి వచ్చి తన యొక్క పెళ్లి ఎక్కడ జరగబోతుంది, మరి తనకి సిద్ధార్థ్ ఎక్కడ ప్రపోజ్ చేశాడు, మా ఇద్దరికి లవ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందన్న విషయాలను అయితే సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే అదితి రావు మాట్లాడుతూ నాకు మా నానమ్మ గారు అంటే చాలా ఇష్టం. మాకు హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది, ఆ ప్లేస్ అంటే మా నానమ్మకి ఎంతో ఇష్టం. ఆ ప్లేస్ లో ఒక యొక్క స్కూల్ దగ్గర ప్రాంగణంలో మా నానమ్మకు నచ్చినటువంటి ఒక ప్లేస్ అయితే ఉంది. నేను ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ మా నానమ్మకు నచ్చిన ప్లేస్ లో కూర్చుండి బాధపడుతూ ఉంటాను. అక్కడ వెళ్తే నాకు కొంచెం బాధ దుఃఖం అంతా తొలగిపోతుంది. మరి ఒకరోజు సడన్ గా సిద్ధార్థ్ నాకు ఫోన్ చేసి నన్ను ఆ యొక్క స్కూల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆ యొక్క ప్లేస్ లో కూర్చోబెట్టి తను మొక్కల మీద కూర్చొని నాకు ప్రపోజ్ చేస్తూ మీ నానమ్మ గారి ఆశీస్సుల కోసమే నేను ఈ విధంగా ఇక్కడ నీకు ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పడంతో సిద్ధార్థ్ నాకు చేసినటువంటి ప్రపోజ్ ఎంతగానో నచ్చింది. ఆ ప్రపోజల్ నచ్చడం మేమిద్దరం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. ఇక త్వరలో మా పెళ్లి కూడా జరగబోతుంది. మరి మా పెళ్లినైతే శ్రీరంగనాథ టెంపుల్ అయితే జరుపుకోబోతున్నాం. ఇక మరి పెళ్లికి ఎప్పుడు జరగబోతుందన్న వివరాలను అయితే త్వరలో వెల్లడించబోతున్నాం అని అయితే అదితి రావు చెప్పడం జరిగింది. ఇక వేచి చూడాల్సి ఉంది. మరి సిద్ధార్థ్ మరి అదితి రావు మరి పెళ్లికి ఎంతవరకు దారి తీస్తుంది, మరి ఎంగేజ్మెంట్ తోనే. ఎందుకంటే గతంలో సిద్ధార్థ్కి సంబంధించినటువంటి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించినటువంటి ఏ లవ్ స్టోరీ కూడా ఇప్పటివరకు అయితే కంటిన్యూగా ముందుకు సాగింది లేదు. మరి అదితి రావుతో ఈ ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి పీటల వరకు ఎక్కుతుందా లేదన్నది వేచి చూడాల్సి ఉంది.